ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము ధనప్రాప్తి, ధనయోగం కలగాలి, సర్వత్రా విజయాలు చేకూరాలి అని అంటే 5 మంగళవారాల పాటు ఆంజనేయ స్వామి వారి గుడిలో ఈ విధంగా ఆచరించాలి అనంటే 5 మంగళవారాల పాటు చక్కగా ఆంజనేయ స్వామి వారి గుడికి కొన్ని మామిడి పండ్లు అనేవి తీసుకొని వెళ్ళండి. అవి చక్కగా నైవేద్యం పెట్టించండి. పెట్టించి తల ఒక పండు పంచండి నాన్న. పండు అనేది అలా అందరికీ కూడా పంచాలి. పంచి ఆ తర్వాత అక్కడ కాసేపు కూర్చొని మీరు హనుమాన్ చాలీసా చదవండి. హనుమాన్ చాలీసా అందుకే ప్రతి ఒక్కరికి నోటికి వచ్చి ఉండాలి. మనం జర్నీ చేస్తున్నప్పుడు కావచ్చు, లేదా పడుకునే ముందు కావచ్చు, కాడు కడుక్కొని వచ్చి చక్కగా అది కాడు ఆరిన తర్వాత తడి అంతా కూడా ఆరిన తర్వాత బెడ్ మీద పడుకొని కూడా హనుమాన్ చాలీసా చదువుతూ 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 అలా నిద్రలోకి జారిపోతుంటారు. లేదా పసిపిల్లల మదర్ తల్లి కూడా చక్కగా పిల్లల మీద చెయ్యి వేసి హనుమాన్ చాలీసా చదువుతూ ఇలా చిచ్చగొడుతూ పడుకుంటే పిల్లలు భయపడరు. నిద్రలో భయపడటం అనేది ఉండదు, జడుసుకోరు, చక్కగా నిద్రపోతారు. సరే, సందర్భం వచ్చిందని తెలియచేశాను. అలాగే మన ఆంజనేయ స్వామి వారి గుడిలో మంగళవారాలు 5 మంగళవారాల పాటు చక్కగా హనుమాన్ చాలీసా బాగా చదువుకోండి. ఆంజనేయ స్వామి వారి గుడిలో మరి అర్చకులు అక్కడ అర్చన చేసేంతసేపు కూడా, పూజారి అర్చన చేసేంతసేపు కూడా మీరు హనుమాన్ చాలీసా చదువుకోండి. ఆ తర్వాత పండ్లు, మామిడి పండ్లు నైవేద్యం పెట్టడానికి ఇస్తే మళ్ళీ బ్రాహ్మణులు తిరిగి ఇస్తారు. ఆ పండ్లని మీ స్వహస్తాలతో మీరు పంచిపెట్టండి, మామిడి పండ్లని. ఇలా 5 మంగళవారాలు చేయండి. ఇది సీజనల్, మనం ఈ సీజన్లో మాత్రమే చేయగలిగేటువంటివి ఇవన్నీ కూడా. పుట్టప్పుడు ఎలాగో ఇవి దొరకని సందర్భాల్లో అరటిపండు పంచిపెడుతూ ఉంటాము. మామిడి పండ్లు అనేది పంచిపెట్టడం చాలా చాలా శ్రేష్టం నాన్న. మళ్ళీ సందర్భం వచ్చిందని తెలియజేస్తున్నారు. రేపు నర్మదా పుష్కరాలు అనేవి వస్తూ ఉంటాయి మే 1వ తారీఖు నుంచి. ఈ పుష్కరం కాదు, ఏ పుష్కరమైనా ఆ సీజన్లో ఏ పళ్ళు అయితే ఉంటే ఆ పళ్ళు తీసుకొని పంచితే మంచిది. మామిడి పళ్ళు కొన్ని అనేది మీరు తీసుకొని వెళ్ళి అక్కడ కుదిరినా కుదరకపోయినా మనం చక్కగా తీసుకొని వెళ్ళి ఆ మామిడి పండ్లు అనేది కూడా పుష్కర స్నానం కంప్లీట్ అయిన తర్వాత చక్కగా ఆ నర్మదా నదికి ఇలా నైవేద్యంగా చూపించి మరి ఆ అమ్మ కూడా చక్కగా ఇలా ఒక బ్లౌజ్ పీసు, ఒక మామిడి పండు, పసుపు, కుంకుమ, పూలు, దక్షిణ కనీసం ₹1 బిళ్ళైనా దక్షిణ పెట్టాలి. పెట్టి ఇది చక్కగా అందులో వదలండి. నర్మదా అమ్మవారికి, నదికి, చక్కగా నది మాతకి వదలండి నాన్న. ఆ తర్వాత బొట్టి పెట్టి అక్కడ కొంతమంది కన్నా సరే మామిడి పండు పంచి పెట్టండి. పుణ్య ఫలితము అనేటువంటిది సంప్రాప్తిస్తుంది. పుణ్య ఫలితం నాన్న. అది ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క పవర్, శక్తి అనేది ఉంటుంది. మనం అలా వెళ్ళటము, పుష్కర స్నానం వెళ్ళటం అనేది కూడా ఒక యోగం. వాస్తవంగా యోగం నాన్న అది. చక్కగా మీరు వెళుతున్నారు, అంత దూరం వెళ్ళినప్పుడు కొన్ని బ్లౌజ్ పీసెస్ దగ్గర పెట్టుకోండి. వాస్తవంగా మేము చేసేదే చెప్తున్నాను. కొన్ని బ్లౌజ్ పీసెస్ దగ్గర పెట్టుకోవడం మాకు అలవాటు. అది పసుపు, కుంకుమ, పొట్లాలు, ఈ ₹1 కాయిన్స్ దక్షిణకి, అవి మాకు మొదటి నుంచి అలవాటు. చక్కగా అక్కడ అలా వదలాలి నాన్న. అమ్మవారికి చక్కగా నది మాతకు ఒకటి అలా పెట్టడము, అమ్మకి సమర్పించటము అంటారు. ఆ అమ్మ అనుగ్రహం వల్లే కదా మనం ఈ మాత్రం ఉంటున్నాము. అక్కడ కొద్దిమంది ముత్తైదులకి బొట్టు పెట్టి బ్లౌజ్ పీసు, తాంబూలము సమర్పించాలి, ఇవ్వాలి. ఎవరి రూపంలో అమ్మవారు ఉంటుందో మనకి తెలియదు. అందుకని ఎప్పుడైనా సరే అలా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కొన్ని జాకెట్ ముక్కలు అనేవి చక్కగా పెట్టుకొని వెళ్ళండి. మీకు కొంతమందికి అనిపిస్తుంటుంది, కొంతమందిని చూడగానే అమ్మవారి స్వరూపం అమ్మవారిలాగా ఉంది అనిపిస్తుంది. బొట్టు పెట్టేసేయండి. బ్లౌజ్ పీసు అందరిలో ఉంటుంది అమ్మవారు. చక్కగా వాళ్ళలో అమ్మవారు ఉంటుంది, అందరిలో ఉంటుంది. మీరు ఎంతవరకు అయితే తీసుకెళ్ళగలుగుతారో తీసుకెళ్ళి బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వండి నాన్న. ఒక బ్లౌజ్ పీస్ తప్పనిసరిగా ఇవ్వండి. స్తోమత ఉన్నవాడైతే కొన్ని ఒక 5 చీరలో 11 చీరలో తీసుకెళ్ళి కూడా కొంతమంది పెడతారు. లేదా కనీసం జాకెట్ ముక్కలు మాత్రం తీసుకొని వెళ్ళండి, గుర్తు పెట్టుకొని తీసుకువెళ్ళండి. అక్కడ చక్కగా ఇవ్వండి, బొట్టు పెట్టి వాళ్ళకి ఇవ్వండి. చాలా మంచిది నాన్న. సరే, సందర్భం వచ్చిందని తెలియచేశాను. వీలైనంతవరకు అలా చేయడానికి ప్రయత్నం చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.